సో ఇంతకుముందే ఒక మిత్రుడు వచ్చి ఒక కాంటెక్స్ట్ అడిగి వెళ్ళాడు. దాని గురించి కొంత చర్చించిన. ఎవరైనా తెలుసుకోవాల్సిన విషయాలు ఇదొకటి. అంటే మానసిక క్షేత్రానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది. కానీ అది మనకు అవసరమా కాదా, ఎంతవరకు అవసరం, ఎవరికి అవసరం, ఎందుకు అవసరం, ఏ సందర్భాల్లో అవసరం, అదేంటంటే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. ఇప్పుడు ఏకాగ్రత అవసరమని నువ్వు అంటావా? ఇంకోటి, ధ్యానం అంటే ఏకాగ్రతనే అని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏకాగ్రత వేరు, ధ్యానం అంటే ఏకాగ్రత అనుకొని ఉండడం వేరు, ధ్యానం వేరు. ఇది నా ఫస్ట్ స్టేట్మెంట్. నేను కూడా ఫస్ట్ టైం మెడిటేషన్కి వెళ్ళింది ఏకాగ్రత కోసమే. అక్కడ మెడిటేషన్లో చెప్పింది ఏంటంటే ఇది ఒక బై ప్రొడక్ట్ మాత్రమే, ఇది దీని యొక్క అంతిమ లక్ష్యం కాదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అసలు ఏకాగ్రత దేనికి? అసలు ఒక పనిని సమగ్రంగా అంటే కరెక్ట్గా చేయడానికి ఏకాగ్రత అనేది ఒక మనిషికి కావాల్సిందే. ఇప్పుడు నేను చదువుకుంటున్నాను, ఒక బుక్ చదువుతున్నా. ఒక బుక్ చదువుతుంటే నాకు ఒక ఏకాగ్రత లేదు, అంటే పర్టికులర్ మైండ్లో డిఫరెంట్ ఏదో థాట్స్ వచ్చేస్తున్నాయి. ఆ పని పైన ఏకాగ్రత లేదు అనుకో, ఏమవుతుంది, ఆ పని ఒక 10 నిమిషాల తర్వాత వేరే పనికి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఏకాగ్రత ఉండడం వల్ల ఏమవుతుందంటే నేను చేసే పనిలో నిమగ్నం అవ్వడం వల్ల ఆ పని తొందరగా అవుతుంది, ఆ పని కొంచెం సక్సెస్ కూడా అవుతుంది. మరి ధ్యానం అంటే ఏకాగ్రత అని ఎవరైతే అనుకుంటున్నారో దాని పట్ల నేను నా వ్యాఖ్య చేస్తా. కొన్ని విషయాలు నేను చెప్పేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటారు. నేను చెప్తున్నా నాకు ఏ ఏకాగ్రత లేదు అంటే నేను డిక్లేర్ చేస్తున్నా. నేను పెయింటింగ్ వేస్తున్నా, చాలా క్యాజువల్గా వేస్తున్నా. దీని వెనుకున్న ఒక రహస్యాన్ని కాసేపట్టి చెప్తా. అంటే ఇలా క్యాజువల్గా చేసిన క్వాలిటీ వస్తుంది, ఏకాగ్రత చేసేవాడు కూడా క్వాలిటీ వస్తుంది. బట్ ఏకాగ్రకంగా నువ్వు చాలా కాన్సన్ట్రేటెడ్గా చేసినప్పుడు చేస్తున్నవాడు అలసిపోతాడు. యూ డోంట్ ఎంజాయ్ ఇట్. క్యాజువల్గా చేసినప్పుడు చూస్తున్నవాడు చేస్తున్నవాడు ఇద్దరు అనుభవిస్తారు అన్నట్టు. నాకు చాలామంది ఈవెంట్స్ చేసినప్పుడు చాలా మంచి షో మీరు చేయాలి, మేమంతా చూడాలనుకుంటున్నాం అంటే నేను చెప్తా, నేను కూడా చూడాలనుకుంటున్నాను. ఈవెన్ ఐ వాంట్ టు ఎంజాయ్ మై పర్ఫార్మెన్స్, నాట్ జస్ట్ యూ. నువ్వు సీరియస్గా తీసుకున్నావు అనుకో, యూ మిస్ ద పాయింట్. సో ఏకాగ్రత అనేది ఒక సీరియస్ బిజినెస్. ఇది నా ఫస్ట్. నువ్వేమైనా చెప్పు, ఆ తర్వాత నేను దాని గురించి కొంత. కానీ ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి దేనికన్నా ఒక దానికి ప్రిపేర్ అవుతున్నాడు, ఒక సాధించాలనుకుంటున్నాడు. ఒక వ్యక్తి లేదా ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాడు, లేదా ఏదో డిఫరెంట్ సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాడు. సో వాడికి ఉన్న టైంలో ఏకాగ్రతతో చదివితే మాత్రమే అది అనేది ఆల్రెడీ ఒక చక్కటి కంక్లూషన్కి వచ్చేసింది. అంటే మనం చెప్పాలనుకున్నది డైరెక్ట్గా ఇంగ్లీష్లో ఒక హిట్ ఆన్ ద నెయిల్ అంటారు అనమాట. నెయిల్ ఆన్ ద హెడ్ అంటే సీలా తీసుకుని కరెక్ట్గా ఎత్తి మీద కొట్టేసినాం అంతే. సో ఏకాగ్రత ఎప్పుడు అవసరం అవుతుంది అంటే నువ్వు చేయాలనుకున్నా లేదా నువ్వు అర్థం చేసుకోవాలన్న దాన్ని నువ్వు సమయానికి బంధించినప్పుడు అప్పుడే ఏకాగ్రత అవసరం. వైలిన్ నేర్చుకోవడానికి ఏకాగ్రత అక్కర్లే. వైలిన్ 6 నెలల్లో నేర్చుకోవాలంటే ఏకాగ్రత కావాలి. సో రెండింటిలోనూ నేర్చుకోబడేది వైలినే, కానీ 2 మానసిక స్థితులు ఉన్నాయి అక్కడ. సో ఏకాగ్రతతో ఏదైతే ఎవరైనా నేర్చుకుంటాడో వాడు ఈగోయిస్ట్గా మారే ప్రమాదం ఉంది. బికాస్ అందరికంటే తక్కువ సమయంలో నేను సాధించిన. ఏకాగ్రత మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఎందుకు అవసరం అంటే బలవంతంగా మెమరీని క్రియేట్ చేసుకోవడానికి. అసలు మెమరీ అక్కర్లే జీవితానికి. ఐ మీన్ స్టోర్డ్ మెమరీస్ అక్కర్లే. ప్రతిదానికి ఇప్పుడు ఒక డివైస్ ఉంది. ఒకప్పుడు చాలా గొప్పలు చెప్పేటోళ్ళు నాకు ఫోన్ నెంబర్లు మొత్తం గుర్తుంటాయి, ఇప్పుడు పెట్టుకోమని అవసరం లేదు. ఇప్పుడు ఇంపాసిబుల్, ఎందుకంటే అన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఒకప్పుడు 4 నెంబర్లే ఉండేవి, అందుకని ఒక 15 ఆ ఊర్లో కూడా ఎక్కువ మందికి ఉండేవి కాదు. అందుకని రంగయ్య అనగానే 2341 అట్లా ఏదో ఒక గుడ్డి గుర్తుండేది. ఇప్పుడు 10 నెంబర్లు ఉండి అట్లీస్ట్ 1000 మంది కాంటాక్ట్స్ ఉండి నువ్వు ఎట్లా గుర్తు పెట్టుకుంటావు? సో ఇప్పుడు నువ్వు గుర్తు పెట్టుకోకూడదు.
డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. అవును. రెండోది నువ్వే అన్నావు, సాధించాలనుకున్నప్పుడు ఏకాగ్రత అనివార్యమవుతుంది. ఎందుకంటే తక్కువ సమయంలో నువ్వేదో అచీవ్ చేయాలి. ఇంకా ఇట్లా చెప్పొచ్చు, ఏంది మన 10 MB మెమరీ కార్డులో నువ్వు 100 GB ఎక్కియాలనుకుంటున్నావు, అసాధ్యం కాదు. అట్లా నువ్వు ఎక్కువ ఫోర్స్ చేస్తున్నావు మైండ్ని. అవును. ఇప్పుడు ఏకాగ్రతలో ఫోర్స్డ్ ఫోకస్ ఉందా? ఫోకస్ ఉంది. సో ఫోర్స్డ్ ఫోకస్ వల్ల స్ట్రెస్ అనుభవిస్తుంది నీ యొక్క బ్రెయిన్. అనుభవిస్తుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా. అట్లా కాకుండా న్యాచురల్ ఫోకస్ ఉంది. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతూ న్యాచురల్ ఫోకస్లో ఉన్నా. సో ఇప్పటివరకు చాలామంది చేసిన వ్యాఖ్యల్లో, ధ్యానానికి సంబంధించిన పరిభాషల్లో నేను ఒక్క వ్యక్తి చేసిన పరిభాషను నేను అగ్రీ చేస్తున్నా. నా అనుభవాన్ని ప్రామాణికం చేసుకొని, పుస్తకాన్ని ప్రామాణం చేసుకొని కాదు. మళ్ళీ అంత సూటిగా చెప్పిన వాళ్ళు నాకు కనబడలే, లేదా నేను వినలేదేమో. అదేమిటి? ధ్యానం అంటే ఏకాగ్రత కాదు, ధ్యానం అంటే అనేకాగ్రత. అంటే ఏకకాలంలో నీ చుట్టూ ఉన్న అన్ని విషయాల పట్ల నీ మనస్సు, నీ ఎరుక సమానంగా పడ్డది. వాటన్నిటి మధ్యన నువ్వు ఒక స్థితప్రజ్ఞతవై ఉన్నావు అన్నమాట. కానీ ఇప్పుడు మనకు మైండ్ ఉంది. ఆ మైండ్లో ఇప్పుడు 100 ఆలోచన, సపోజ్ ఒకటే సమయంలో 10 పనులు చేసే ఒక స్థితి వస్తుందంటారు. అట్లా అంటలేను. ఒకటే పనులు 10 పనులు ఎవడు చేయలేడు, ఒకటే సమయంలో చేయలేడు ఎవడు. ఓకే. కంపాటబుల్ వర్క్స్ వేరే, అన్కంపాటబుల్ వర్క్స్ వేరే. ఒకప్పుడు ఒక సామెత ఉంది, అంటే మల్టిపుల్ వర్క్స్ని మీరు చేయగలుగుతారు కాదు, అదంతా కలిపి ఒకటే వర్క్ అయితేనే చేయగలుగుతాం. ఓకే ఓకే. ఇప్పుడు ఓల్డ్ సామెత, ఆ మిత్ నేను సింపుల్గా తీసి అవతల పడేసిన చాలామంది ముందు. అందరు అగ్రి కూడా చేసిండ్రు. ఇప్పుడు నేను చెప్తే చూద్దాం, ఆలోచించుకోండి. 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేయొద్దు అంటారు. ఇలా నేను ఒకసారి చెప్పినప్పుడు ఒక తాతకి నేను డ్రాయింగ్ వేసి చూపించిన, 10 పడవలు వేసి. అంటే అప్పుడు నేను స్కల్ప్టింగ్ చేస్తున్నా, రాస్తున్నా, పెయింటింగ్ చేస్తున్నా, పాడుకుంటున్నా, రన్నింగ్ చేస్తున్నా, యోగా చేస్తున్నా. ఇన్ని చేయకు అన్నాడే. ఏదైనా ఒక్కదాన్ని పట్టుకో అంటే అది నీ కోడి బుర్ర తాత. ఒక పడవ, ఇంకో పడవ, ఇంకో పడవ వేసి ఈ పడవలన్నిటికీ ఒక చెక్క ముక్క కొట్టిన. పడవలన్నీ ఒక్కటయ్యి పోతున్నాయి. ఒక్కొక్క పడవ మీద ఒక్కొక్క పేరు రాసింది నేను. సంగీతం ఒక పడవ మీద, నాట్యం ఒక పడవ మీద, రచన ఒక పడవ మీద. అట్లా రాస్తూ నేను ఏ పడవలో ఉన్నా పడవంతా నాతో కదులుతుంటుంది. తద్వారా నేను కింద పడేది ఏముండదు. సో 2 పడవల మీద కాలేయద్దు అన్నది కరెక్ట్. మల్టీ టాస్కింగ్ వద్దంటున్నారు కరెక్ట్. ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మైండ్. అసలు మల్టీ టాస్కింగ్ దేన్ని అంటున్నాం మనం? ఒకే కోర్కి సంబంధించిన ఎన్ని టాస్క్లైనా ఒక్కసారి చేయొచ్చు. మల్టీ టాస్కింగ్ వద్దని ఈ మధ్య ఒక వ్యక్తి సలహా ఇచ్చాను. అంటే మీరు ఎలా అంటున్నారంటే, నాకు ఒక బిర్యానీ బగారన్నం చేయడానికి వచ్చింది, ఓ చికెన్ చేయడానికి వచ్చింది. సో ఒకప్పుడు నాకు రానప్పుడు నేనేం చేసేవాడిని, ఇది అయిపోయిందా దిజ్ చేసేవాడిని. నేను అట్లా అనట్లే. అంటే ఏకకాలంలో అనేకాగ్రత గురించి చెప్తుండే. సో ఏకకాలంలో ఓకే, మల్టీ టాస్కింగ్ అంటే అన్నిట్లో వేలు పెట్టకు ఓకే అంటున్నారు అందరూ. అవును. సో నేను అది అబద్ధమని నేను ప్రూవ్ చేసిన. నేను ఇప్పుడు ఆచరిస్తున్నా. ఐఎమ్ డూయింగ్ మెనీ థింగ్స్. సో ఒక మిత్రుడు కూడా నాకు ఈ సలహా ఇవ్వడానికి వచ్చాడు, ప్రొఫెసర్. నేను మల్టీ టాస్కింగ్ చేయొద్దంటే సరే చేయను కానీ భోజనం చేద్దాం పా అన్న. నేనే వండిన ఆ రోజు ఉల్లిపాయ, నిమ్మకాయ, తర్వాత అన్ని పెట్టి తింటున్నప్పుడు తింటే ఇంకా ఏముంది పెయింటింగ్ చేస్తున్నా, ఏం చేస్తున్నావు అన్నాడు. నేను మల్టీ టాస్కింగ్ చేయకు. మాట్లాడడం ఒక టాస్క్, తినడం ఒక టాస్క్, కలపడం ఒక టాస్క్. కానీ ఇవన్నీ కలిపి నీ పనిని డిస్టర్బ్ చేయడం లేదు. తద్వారా ఇవన్నీ కలిపి ఒకటే పని అయింది. ఆ పని యొక్క బ్రాంచెస్ అయినాయి. మల్టీ టాస్కింగ్ ఎప్పుడైతే తెలుసా, నువ్వు తింటూ ఫుట్బాల్ ఆడలేవు, తింటూ వైలిన్ వాయించలేవు, అది మల్టీ టాస్కింగ్ అవుతుంది. అట్లా చేయొద్దు. అట్లా 2 పడవల మీద కాలు పెట్టక, అంటే నువ్వు తింటూ వైలిన్ వాయించాలనుకోకు, కుదరదు అది. అప్పుడు నీ లైఫ్లో సంఘర్షణ వస్తుంది. అట్లా కాకుండా తింటూ నువ్వు టీవీ చూడొచ్చు, తింటూ పుస్తకం చదువుకోవచ్చు, తింటూ నువ్వు కలుపుకోవచ్చు. యూ కెన్ డూ కపుల్ ఆఫ్ థింగ్స్. అవన్నీ ఒకటే టాస్క్లో భాగం, బ్రాంచెస్ ఆఫ్ వన్ టాస్క్ అయితే తప్ప మల్టీ టాస్కింగ్ కాదు. ఇది నా యొక్క కోర్ అండర్స్టాండింగ్. సో అనేకాగ్రత అంటే వేరే వేరే విషయాలు కాదు, అవన్నీ కలిపి వాటన్నిటి మీద నీ దృష్టి ఏకకాలంలో పడుతుంది. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా, పెయింటింగ్ కూడా వేస్తున్నా కదా.
సో నేను అంటున్నా దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్ ఫ్రమ్ ఇన్సైడ్. అంటే ప్రాక్టికల్గా చెప్దామని చేస్తున్న పెయింటింగ్. రెండోది పెయింటింగ్ ఒక్కటే కూడా చేయొచ్చు, నీతో మాట్లాడుతూ కూడా పెయింటింగ్ చేయొచ్చు, కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు, కానీ డిస్టర్బెన్స్ ఏమి లేదు. సో ఒక విషయాన్ని నేను పెయింటింగ్ చేస్తూ మాట్లాడితే గొప్పగా మాట్లాడడము, పెయింటింగ్ ఆపి మాట్లాడితే నేను గొప్పగా మాట్లాడడం, పెయింటింగ్ వేస్తూ మాట్లాడితే నా వాణిలో ధార అట్లేం లేదు. ఎట్లా మాట్లాడి ఇంతే చెప్పేది, విషయం ఏం మర్చిపోవడం. పెయింటింగ్ అడ్రస్ చేయబడుతుంది, అలాగే నీతో మాట్లాడడం అడ్రస్ చేయబడుతుంది. సో అయితే ఒక సాధారణ వ్యక్తికి సపోజ్ నేనే కన్నా ఒక బుక్ చదువుతూ ఏదైనా చిన్నగా సంథింగ్ ఇంకో వైపు చూస్తే నా మైండ్ అంతా ఒక 10 సెకండ్లు అట్లా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ వర్క్ పైన నేను రావాలంటే నాకు మళ్ళీ 1 నిమిషం పడుతుంది. అంటే ఏంటి, ఆ థాట్స్ అనేవి ఇంకా రన్ అవుతున్నాయి. నేను ఈ వర్క్ చేస్తున్నా కూడా దానికి ఒక మూల కారణం ఒకటి ఉంది. నీకు నచ్చిన పని చేసినప్పుడు ఎప్పుడు అట్లా జరగదు. నువ్వు సమాజం కోసం చేయకూడని పనులు నీ తలకెత్తుకున్నావు, అందుకని నీ మైండ్ ఎటో వెళ్తుంది. ఇప్పుడు ఉద్యోగం తెచ్చుకోవాలి, అది అనివార్యం అయిపోయింది, నీకేమో చదవడానికి ఆసక్తి లేదు. అప్పుడు కూర్చుంటే నీ మనసు కూర్చోదు. కానీ అదే ఎంతసేపు అయినా రీల్స్ చూస్తుంది, అది అక్కడ కొన్ని గంటలు చూస్తుంది, బోరే రాదు. సో విషయం నీ సెల్ఫ్ నీవేం కోరుకుంటున్నావు అనేది నీకు స్పష్టంగా తెలిసినప్పుడు సహజంగా ఓపిక వచ్చేస్తే, సహజమైన ఫోకస్ వచ్చేస్తుంది. అసలు నీకు ఇంత కూడా అలసట ఉండదు. ఇప్పుడు నాకు పెయింటింగ్ వేయడం ఇష్టం, ప్రతి 10 నిమిషాలకు బ్రేక్ అక్కర్లేదు. పెయింటింగ్లోనే ప్రశాంతత ఉంది, వేయడంలో ప్రశాంతతలో నుంచి మళ్ళీ పెయింటింగ్ వేయడం ఉంది. ఏకకాలంలో విశ్రాంతి జరుగుతుంది, ఏకకాలంలో. ఎందుకంటే యు ఆర్ నాట్ పుట్టింగ్ ఎక్స్ట్రా ఫోకస్, యు ఆర్ ఎట్ ఈజ్ అన్నట్టు. ఈజ్ ఒక న్యాచురల్, ఒక స్పాంటేనియస్ యాక్ట్ కింద ఉంది నీ లైఫ్. సో ఫోకస్ అనే దాంట్లో ప్రెషర్ అనేది అనివార్యంగా ఉంది 100%. ఎందుకంటే నాకు రీల్స్ చూస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఒకవేళ బుక్ చదువుతున్నా, ఏదో సంథింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఎప్పుడైతే సడన్గా నాకు కోసం రీల్స్ చేయాలని థాట్ వస్తుంది, అది తీసేయగానే అర్ధగంట వెళ్ళిపోతుంది. కానీ అర్ధగంట వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ఫోకస్ చేయాలంటే నాకు 5 నిమిషాలు పడుతుంది. కానీ అదే రీల్స్ మీద నేను వెళ్ళాలంటే నాకు అసలు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది అయిపోతుంది. ఎందుకంటే అక్కడ నీ మైండ్ ఖర్చు అయితే లేదు, అంటే యు ఆర్ నాట్ కన్జ్యూమింగ్ ఎనీ ఎనర్జీ. రెండోది చాలా ఒక రెవల్యూషన్ ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి టీవీ ఆపరేట్ చేయడం, ఒక వ్యక్తి కంప్యూటర్ ఆపరేట్ చేయడం, రెండు వేరే వేరే. సో టీవీ ఆపరేషన్లో ఒక వ్యక్తిగా నువ్వు చేసేది ఏం లేదు. సో నీ బాడీ మైండ్ రిలాక్స్గా అటు అడ్డం పడి చూస్తూ ఉంటాయి. అక్కడ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. కానీ పెయింటింగ్ చేసినప్పుడు నువ్వు ఊరికి ఎట్లా పడుంటే పెయింటింగ్ పూర్తి కాదు. యూ హ్యావ్ టు డూ సంథింగ్, యూ హ్యావ్ టు థింక్. సో అట్లాంటి టైంలో నీకు తెలుస్తుంది నువ్వెంత ఇనేబుల్ అని, నీ ఎనేబిలిటీ తెలుస్తుంది. అంటే నువ్వెంత ఏమంటారు, నీకు రావడం లేదు, నువ్వు అనుకున్నట్టుగా కుదరడం లేదు అని నీకు ఫస్ట్ టైం తెలుస్తుంది. టీవీ చూస్తున్నప్పుడు కొన్ని వేల ఏళ్ళు చూసినా నీ మనసులో ఎలాంటి మార్పు ఉండదు. యు ఆర్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్. కానీ నువ్వు ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఘర్షణ వస్తుంది. అంటే నువ్వు అనుకుంటున్న దానికి చేస్తున్న దానికి మధ్యన పొంతన కుదరదు. సో ఎవడైతే తక్కువ కాలంలో దాన్ని మాస్టర్ చేయాలనుకుంటాడో వాడికి అవసరం కాన్సన్ట్రేషన్. ఇప్పుడు పెయింటింగ్ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు 3 నెలలు రావాలి అంటే డే ఇన్ డే అవుట్ నువ్వు పెయింటింగ్ మీద కూర్చుంటున్నావు అన్నమాట. రెండోడు నేను పెయింటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నా, పర్వాలేదు రిలాక్స్గా చూస్తాను లైఫ్ అంతా, అదేం నా కెరీర్ కాదబ్బా, ఐ జస్ట్ లైక్ ఇట్. వాడికి తెలిసిన రహస్యాలు వీడు తెలుసుకోలేడు. విత్ స్ట్రెస్ నేర్చుకున్నవాడు కొన్నే గ్రాస్ప్ చేయగలడు. ఆ తర్వాత వాడి మైండ్ ఇంకా ఇప్పటికీ నేను చాలా కష్టపడ్డా నా వల్ల కాదు. ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒక 6 నెలలు విపరీతంగా చదువుతారు, చదవమని అమ్మో వద్దు బాబాయ్ అంటారు. ఒక వివేకానంద, ఒక స్టాలిన్, లేకపోతే ఒక ఓషో, ఇట్లాంటి వాళ్ళు నిరంతరం చదువుతారు. ఇప్పుడు నేను నిరంతరం చదువుతున్నా, ఊరికే చదువుతున్నా, గుర్తుపెట్టుకోవడానికి కాదు. నోట్స్ ఆఫ్ మెషిన్లో ఒక లైన్ ఉంటుంది, ఐ హ్యావ్ నెవర్ ఫర్గాటన్ ఎనీథింగ్. నేను ఎప్పుడు ఏది మర్చిపోలేదు. వై? బికాస్ ఐ హ్యావ్ నెవర్ రిమెంబర్డ్ ఎనీథింగ్. ఎందుకంటే నేను ఏది గుర్తుపెట్టుకోలేదు. గుర్తుపెట్టుకునే అయినప్పటికీ ఫ్యూ థింగ్స్ ఆర్ రిమెంబర్డ్ జస్ట్ లైక్ దట్. కొన్ని అట్లా గుర్తుండిపోతాయి అంతే. సో నువ్వు చదువుతూ ఎసెన్స్ని పట్టుకుంటూ పో, సమాచారాన్ని కాదు. సో ఈ కాన్సన్ట్రేషన్ గురించి ఎవరైతే ఆరాట పడుతున్నారో వాళ్ళు తక్కువ సమయంలో ఒకటి సాధించాలనుకోవడం వల్ల కాన్సన్ట్రేషన్ కోసం చూస్తున్నారు. రెండవది, వాళ్ళు అందరికంటే మేధస్సు పరంగా షార్ప్ ఉండడానికి ట్రై చేస్తున్నారు. అంటే గుర్తుపెట్టుకోవడము, శ్లోకాలన్నీ వల్ల వేయడము.
నాకు రీసెంట్గా అట్లా జరిగింది కూడా. సో మీరు నిజంగా మీరు జ్ఞాని అయితే మీరు చెప్పండి చూద్దాం భగవద్గీత అంటే నేను చెప్పనన్నా. నేను ఐప్యాడ్ ముందు పెట్టుకొని పుస్తకం ముందు పెట్టుకొని చెప్తాను. బట్టి పట్టడం నా ఉద్దేశం కనుక. నీకు ఎసెన్స్ అర్థమైందా లేదా అది వేరు, గుర్తుందా లేదా వేరు. గుర్తున్న వాడికి ఎసెన్స్ అర్థమవుతుందా గ్యారెంటీ లేదు. ఇప్పుడు సిస్టానికి సినిమాలన్నీ గుర్తుంటాయి అంతే, కానీ సినిమా దానికి తెలియకపోవచ్చు. సో ఎవరెవరైతే జస్ట్ ఊరికి గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారో స్క్రిప్చర్స్ని, వాళ్ళంతా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నట్టు లైఫ్ని. అనవసరంగా మనసు నింపుతున్నారు రకరకాల విషయాలతో. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. నింపుతూ పోతే స్పేస్ అంతా నిండిపోతుంది. సో డోంట్ ఫిల్ యువర్ స్పేస్ విత్ కచరా, వెదర్ ఇట్ ఇస్ గుడ్ కచరా ఆర్ బ్యాడ్ కచరా. కానీ ఇప్పుడు నేను ఒక విషయం పైన ఏకాగ్రత, సపోజ్ భగవద్గీతలో ఎసెన్స్ ఉంది, సపోజ్ నేను అనుకుంటున్నా, నేను దాన్ని చదవాలనుకుంటున్నా, అంటే ఏదో ఉంది తెలుసుకోవాలని అనుకుంటున్నా. సో ఏకాగ్రత పెట్టకపోతే దానిలో ఉన్న నాలెడ్జ్ నాలోకి వెళ్ళదు. మళ్ళీ ఆల్రెడీ చెప్పిన ఊరికే చదువుతూ పో, ఊరికే చదువుతూ. టైం బౌండ్ పెట్టినప్పుడు ఏకాగ్రత అవసరం. నువ్వు టైం బౌండ్ తీసి భగవద్గీత చదువుతూ పో. ఒక 3 months ఊరికే చదువు. మొత్తం శ్లోకాలన్నీ గుర్తులేదండి, చదివాను, ఆ భాష అదంతా బాగుంది. ఒకటో ఏదో 2 గుర్తున్నాయి నాకు. యోగ కర్మస్తు కాదు, ఒక్కటి గుర్తుంది. మళ్ళీ చదువుతున్నా. 100th టైం అయింది. నువ్వు గుర్తు పెట్టుకోకర్లే, మొత్తం గుర్తుండిపోయింది నీకు. అణువణువు గుర్తుంటుంది. ఆ తర్వాత చదవడం కాదు, ప్రతి శ్లోకం అర్థం తాత్పర్యం చూస్తున్నావు. తర్వాత రకరకాల వ్యక్తుల వ్యాఖ్యలు చూస్తున్నావు. నీ అనుభవాన్ని పోల్ చూసుకుంటున్నావు. 15 ఏళ్ళు అయింది. ఇంకా నువ్వు స్ట్రెస్ లేకుండా క్యాజువల్గా చూస్తున్నావు దాన్ని. ఎవరేం చెప్పినా వింటున్నావు అసలు. ఫైనల్ ఒకరోజు నువ్వు మాట్లాడితే దాని ఎసెన్స్ అద్భుతంగా పలుకుతుంది. ఆసువుగా చెప్పేస్తావు. ఆసువుగా చెప్పేవాడు అసాధారణ ధారణని చెప్తాడు. అంటే జస్ట్ గుర్తుపెట్టుకొని చెప్తున్నాడు, వల్లె వేస్తున్నాడు. వాడికి ఏ అనుభవం లేదు అది. రెండో వాడు ఆసువుగా చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, ఎసెన్స్ మాత్రం ఖచ్చితంగా చెప్తాడు. ఆ ఎసెన్స్కి వాడే ప్రమాణమే నిలబడతాడు. సో ఎవరైతే గొప్ప మెమరీస్ ఉన్నవాళ్ళు ఉన్నారో, లేకపోతే గొప్ప గొప్ప లెక్కలు చెప్పిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళ పర్సనల్ లైఫ్ అంత గొప్పగా ఏం లేదు. కావాలంటే శకుంతలదేవి ఉంది కదా, మ్యాథమెటిషియన్. ఆమె పర్సనల్ లైఫ్ చూడండి ఒకసారి. షీ స్ట్రగుల్డ్ ఇమ్మెన్స్లీ. రకరకాల విషయాల్లో ఆమెకు లెక్కలు వచ్చి కానీ జీవితం 100% తెలిసిన గ్యారెంటీ లేదు. ఆమె ఏడ్చింది, ఆమె కందులు పెట్టింది. సో ఎసెన్స్ తెలుసుకున్నవాడు జీవితకాలం ప్రశాంతం ఉంటుంది. సో లర్నింగ్కి 2 పద్ధతులు అబ్బా. ఎక్స్ట్రా ఫోకస్, ఫోర్స్డ్ ఫోకస్తో నువ్వు చదివితే కాన్సన్ట్రేషన్ అంటే నీకు సమస్తం మీద కోపం వస్తుంది. నేను చదువుకుంటే ఎందుకు అలర్ చేస్తున్నావు, ఎవరో ఇట్లా అన్నారు, చదువుకుంటే ఎందుకు ఇట్లా అంటున్నావు, యూ బికమ్ వైలెంట్. సహజమైన ఫోకస్ అనుకో, ఎవరైనా ఇట్లా పక్కన పడబెట్టుకుని చదువు, బికాజ్ యు ఆర్ నాట్ ట్రైంగ్ టు రిమెంబర్. అరే చూడరా ఏదో బాగుంది, చదువు బేటా. నీ తొందర లేదు, అర్జెన్సీ లేదు. ఓషో ఒక మాట అనేవాడు, ఎవడికి ఆత్మజ్ఞానం చిక్కుతుంది అంటే అతను ఒక మాట అన్నాడు, ఆలస్య శిరోమణికి అన్నాడు. ఎవడికైతే ఏ తొందర లేదు, ఎవడు యాక్టివ్గా ఉన్నాడు, బట్ హీ అపియర్స్ టు బి లేజీ ఫెలో. వాడు చాలా యాక్టివ్ ఉన్నాడు, సహజంగా ఉన్నాడు. వాడు అందరిలాగా పరిగెడితే నువ్వు మెల్లగా నడుస్తుంటే లేజీ అంటున్నావు. నువ్వు లేజీగా లేవు, నువ్వే కరెక్ట్. నువ్వు వాళ్ళే అనవసరంగా పరిగెడు, వాళ్ళు ఓవర్ యాక్టివ్ ఉన్నారు. నన్ను ఎవరు అడిగారు, నువ్వు రోజు 3 వీడియోలు చేస్తావు అలసిపోవా అంటే నేను చెప్పిన, ఇది నిన్ను నువ్వు దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. అంటే నీకు ఒక్క వీడియో చేయగానే తల ప్రాణం తోక్కొస్తుంది ఎవ్రీడే. అక్కడి నుంచి నువ్వు చూస్తున్నావు తప్ప, నువ్వు నాతో 1 month ఉన్నావు అనుకో, అసలు వీడియోలు ఎలా చేయాలో తెలుస్తుంది, ఎంత బరువు లేకుండా చేయొచ్చో తెలుస్తుంది. నీ అనుభవం ప్రమాణమైనప్పుడు కంటెంట్కి వెతకాల్సిన అవసరమే లేదని తెలుస్తుంది. తప్పో ఒప్పో, యు ఆర్ జస్ట్ లివింగ్. ఆ మూమెంట్లో ఉండి చెప్తున్నావు అంతే. అట్లా కాకుండా ఇప్పుడు మనం ఇలా చెప్తే జనాలు ఏమనుకుంటారు, రోడ్డు మీద పోతే ఇజ్జత్ పోతుంది, అవన్నీ ఏమీ లేవు. ఇజ్జత్ ఉంటే కదా పోయేది. సో కాన్సన్ట్రేషన్ అనేది ప్రకృతిలో ఏ ప్రాణికి లేదు. అబ్జర్వ్ చేసినావా? ప్రకృతి నియమాల్లో ఏకాగ్రత లేదు. ప్రకృతి నియమాల్లో సహజమైన ఫోకస్ ఉంటుంది. ఒక పులి జింకను చూస్తుంది, ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా దాని ఫోకస్ చెక్కు చెదరదు. ఇట్లా ఎన్ఫోర్స్డ్ ఫోకస్లో నీకు కోపం వచ్చేస్తుంది. సహజమైన ఫోకస్లో అసలు నీకు పక్క ఉన్నవి తెలియదు నీకు, అది కూడా నీలో భాగం అయిపోతుంది అంతే. నువ్వు పుస్తకం చదువుతున్నావు, టప్పున వస్తువు పడదు, యు ఆర్ జస్ట్ రీడింగ్ అంతే. ఫోర్స్డ్ కాన్సన్ట్రేషన్లో ఈ పుస్తకం పెట్టి అసలు తెలియదా నేను చదువుకుంటుంటే, అసలు నేను ఎక్కడైనా బయట పోయి చదువుకుంటా, గుళ్ళో చదువుకుంటా, యు బికమ్ వైలెంట్ అన్నమాట. సో ఎవరైతే
కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నారో వాడు ఎలాంటిది ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు అంటే కళ్ళు లేని వాడు చూడాలని చేసే ప్రయత్నం, అప్పుడు కాన్సన్ట్రేషన్ కావాలి. అట్లా కాళ్ళు లేని వాడు నడవాలని నిలబడాలని చూస్తుంటాడు, ఎక్స్ట్రా కాన్సన్ట్రేషన్ అవసరం, కాషస్. హాయిగా కాళ్ళు చేతులు బాగున్నవాడికి కాన్సన్ట్రేషన్ ఎందుకు, ఫోకస్ ఎందుకు? న్యాచురల్ ఫోకస్ ఉంటుంది, అక్కడ పెండుని తొక్కొద్దు, అంతవరకు చాలు. సో రెండవది లాస్ట్ ఒక మాట చెప్పుకొని ముగిద్దాం. ధ్యానంకి మరి ఏకాగ్రతకి ఏమైనా సంబంధం ఉందంటే మళ్ళీ సేమ్. ఎవడైతే తక్కువ సమయంలో స్వామీజీ అవ్వాలనుకుంటున్నాడో వాడికి అవసరం ఏకాగ్రత. తక్కువ సమయంలో వాడు ఏదో ప్రపంచానికి ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు, తక్కువ సమయంలో వాడు ఒక స్టైల్ స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు, వాడి ప్రవర్తన ద్వారా, వాడి మాటల ద్వారా. వాడు జీవించాలనుకోవట్లే, వాడి దృష్టిలో వేరే వాళ్ళే ఉన్నారు, సమయమే ఉంది. అసలు ధ్యానం అంటేనే సమయాతీతం, నిద్ర లాంటిది. సో ఆ స్థితికి పోవడానికి నువ్వు కాన్సన్ట్రేషన్ ఆయుధంగా వాడుకోవడం ఏమిటి? అవసరం లేదు. సో ఎవరైతే ఏకాగ్రత ధ్యానం అన్నారో అది ఓన్లీ ఎలిమెంటరీ స్టేట్మెంట్. ఇప్పుడు ఎవరైనా తక్కువ సమయంలో ఉద్యోగం సంపాదించుకోవాలి, ఒక 100 పుస్తకాలు చదవాలి, ఎస్ కాన్సన్ట్రేషన్ అవసరం. కానీ ప్రకృతిలో అసలు కాన్సన్ట్రేషన్ లేదు. కాన్సన్ట్రేషన్ అనేది ప్రకృతి పరంగా ఒక రుగ్మత. రమణ మహర్షిని చూడండి, ఒక సహజమైన ఫోకస్ ఉంటుంది తప్ప ప్రతిదాన్ని విపరీతంగా చూడడం అట్లేం ఉండదు. ఏ జ్ఞానికి కాన్సన్ట్రేషన్ ఉండదు, అన్నిటి పట్ల సమశ్రద్ధ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఉన్నవాడు ఒక్కటి గుర్తుపెట్టుకుని అంతా మర్చిపోతున్నాడు. సహజమైన శ్రద్ధ ఉన్నవాడు అన్నీ చూస్తున్నాడు, వాడు ఏది ఇగ్నోర్ చేస్తలేడు, అన్నీ చూస్తున్నాడు, వాడికి అన్నీ తెలుసు. వాడేం చెప్పడు, అంతే. వాడి ఉద్దేశం చెప్పడం కాదు, చూడడం. సో అట్లా నేను కాన్సన్ట్రేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఒక్కటి చెప్తే, నేను 2005-06 ప్రాంతంలో కాన్సన్ట్రేషన్ చేసి నేను ఇంగ్లీష్ డిక్షనరీ చదివిన, ఆక్స్ఫర్డ్. నేను ఒక చిన్న గుడ్డి ఛాలెంజ్ పెట్టుకున్నా, డిక్షనరీ అంతా గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరం చదివా బాలాజీ. దానికి ఒక షెడ్యూల్ వేసుకున్నా, రాత్రి పడుకునే ముందు ఏతో ఉన్నవన్నీ చదవాలి, నిద్ర లేవగానే ఏతో చదివి బీ చదవాలి. ఆ రోజు మధ్యాహ్నం ఎప్పుడు వచ్చినా బీకి సంబంధించిన ఎక్కడ తీసినా బీవే తీయాలి. అట్లే మంత్లో 26 days 26 letters అయిపోయినాయి. తర్వాత లాస్ట్ 4 days డిక్షనరీ మొత్తం చదవాలి. ఆ తర్వాత కళ్ళు మూసుకొని పేజ్ నెంబర్ గుర్తుపెట్టుకుంటే అందులో ఉన్న ఇట్లా చేస్తే ఒక 6-7 months తర్వాత నాకు ఘోరమైన హెడేక్ వచ్చేస్తుంది. నాకు ఒక్క పదం గుర్తుంటలేదు. కానీ ఆ తర్వాత చాలా రోజులకి నాకు అందులో చాలా నేర్చుకున్న పదాలు తర్వాత గుర్తొచ్చాయి. సో అట్లాగే కొనసాగిస్తే నాకు డిక్షనరీ బై హార్ట్ అయి ఉండేది. నాకు అనిపించింది ఇది పిచ్చి పని, ఇది డిక్షనరీ చూసుకుంటే అయిపోతుంది. రామకృష్ణ పరమహంస చెప్తాడు కదా, ఎవరో యోగి వచ్చాడు, అతను నీళ్ళ మీద నడుస్తాడంట, చూద్దాం పదా అంటే వెళ్తాడు. సో నీళ్ళ మీద నడిచాడంట అతను. పరమహంస అడిగాడంట, ఎంతకాలం పట్టింది నాయన అంటే, ఒక 15 ఏళ్ళు సాధన చేసినంటే. 15 ఏళ్ళు వృధా చేసినావు, నువ్వు అయితే తీసుకుపోతారు కదా బాబు అటు. అంటే ఇట్లాంటి వాటి కోసం యోగం ఎందుకుంది? నువ్వేదో ప్రూవ్ చేయాలనుకుంటున్నావు, ఇంకా వేరే వాళ్ళని మెప్పించాలని తాపత్రయపడుతున్నావు. నువ్వు ప్రశాంతంగా ఉండడానికి, నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి. ఎందుకు అర్థం చేసుకోవాలంటే నువ్వు ఎక్కడున్నా సర్వకాల సర్వవస్థల్లో హాయిగా ఉంటానికి. యువర్ ఆల్వేస్ హ్యాపీ, సచ్చిదానందంలో ఉన్నావు. ఏదైనా ఒక్క దాని మీద స్పెషల్గా అంటే నువ్వు కాన్సన్ట్రేషన్ అంటే ఇదే, దీన్ని గట్టి పట్టుకుంటున్నాయి, ఇది కాన్సన్ట్రేషన్. అట్లా కాకుండా అన్నీ ఉన్నాయి, ఏది అవసరం ఉంటుంది అట్లా తీసుకుని అట్లా పడేసి. అనేకాగ్రత నుంచే నిజమైన ధ్యానం ఆవిర్భావం జరుగుతుంది. కాన్సన్ట్రేషన్ వల్ల సాధించబడుతుంది, కానీ అర్థమవుతుందన్న గ్యారెంటీ లేదు. కానీ కాన్సన్ట్రేషన్ నుంచి వెళ్ళి మనం మీరు అన్న అనేకాగ్రతకు రావచ్చు కదా. ఎందుకంటే మనం ఫస్ట్ వయలిన్ వాయిస్తున్నప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ కావాలి. అవును, కొంతవరకు అవసరం. ఆ స్టేజ్ నుంచి మనం అనేకాగ్రతకు రావచ్చు కదా. రావచ్చు. సో ఇలా ఒకవేళ మనం డైరెక్ట్ అనేకాగ్రత రాకుండా ఒక ఏకాగ్రత పట్టుకొని కొన్ని రోజులు దాన్ని సాధన చేసి మళ్ళీ దాన్ని అనేకాగ్రతకు స్టెప్ వేయచ్చు కదా, ఇలా జంప్ చేయొచ్చు కదా. రావచ్చు. అలా ఇంకా తొందరగా అనేకాగ్రత చేరుకోవచ్చు కదా. అయితే ఎప్పుడైతే ఏకాగ్రతతో నువ్వు సాధన చేస్తావో లిమిటెడ్ టైమే చేస్తావు, నువ్వు ఎక్కువసేపు దాన్ని సస్టైన్ చేయలేవు, అది ప్రాబ్లం. ఎవరైతే ఏకాగ్రత లేకుండా సాధన చేస్తాడో అందరి దృష్టిలో వాడు అనిపిస్తాడు వీడికి ఇంతకాలం ఏమి రావడం లేదు,
వాడికి హఠాత్తుగా బ్లాజమ్ అవుతుంది. వాడు మొదటి నుంచి అనేకాగ్రతలోనే ఉన్నాడు. సో ఏకాగ్రతతో నువ్వు ప్రాక్టీస్ చేసినావు, నిర్బంధ విద్య, అది బలవంతంగా నీళ్ళు కుక్కారంతే. నువ్వు దాన్ని ఆస్వాదిస్తావన్న గ్యారెంటీ ఉండదు. సో ఎవడైతే బలవంతంగా కుక్కించుకుంటున్నాడో వాడి దృష్టి ఎప్పుడు పక్కోళ్ళ మీదనే ఉంటుంది. ఎవరన్నా మంచిగా మెచ్చుకుంటే భలే వాయిస్తాడు. వాళ్ళు కొట్టే చప్పట్ల మీద వాళ్ళు కొట్టే ఏదో హస్తస్థతో దృష్టి యథో దృష్టి స్థతో మనః. ఇక్కడ విషయం సక్సెస్ అవ్వడం కాదు, నువ్వు దాన్ని అర్థం చేసుకోవడం అంతవరకు. సో నువ్వు ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఏకాగ్రత అక్కర్లేదు, సమయం ఎక్కువ పట్టొచ్చు. సమగ్రంగా అర్థం చేసుకుంటావో లేదో త్వరగా నీకు సర్టిఫికేట్ వచ్చేసేయాలి, త్వరగా అందరి దృష్టిలో నీకు ఒక పేరు రావాలి, నువ్వు గుర్తింపబడాలి, దండ ఎంచుకోవాలి అంటే ఏకాగ్రత అవసరం. సో నేను ఈ మార్గం వద్దని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నేను వైలిన్ ఏకాగ్రతగా చూసినావు కదా, ఇప్పుడు ఇంత వాయిస్తూనే ఉంటాను. నాకు ఒక 20 ఏళ్ళ తర్వాత నాకు వైలిన్ సమగ్రంగా వచ్చినా నాకు తొందర ఏం లేదు. ఎందుకంటే ఒకటి ఈ రోజు నుంచి కాన్సర్ట్ చేస్తున్నాడు, వాడికి అంత వచ్చు. 20 ఏళ్ళ తర్వాత వాడు కాన్సర్ట్ చేస్తాడు. ఇప్పటివరకు 100 ప్రోగ్రాంలు చేశాడు. 20 ఏళ్ళ తర్వాత నేను కాన్సర్ట్ చేస్తే ఈ 100 చేయలేదు అంతే నేను. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇద్దరం సమస్థాయిలో వాయిస్తున్నాం ఆ రోజు, కానీ అతను వేరే వాళ్ళ కోసమే వాయిస్తున్నాడు, చప్పట్ల కోసం. అతను జస్ట్ ఊరికే వాయిస్తున్నాడు అంతే. అతను ఇంట్లో కూర్చొని వాయిస్తున్నట్టే వాయిస్తున్నాడు. అసలు దెర్ ఈస్ నో చేంజ్. కానీ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఇప్పుడు తొందరగా అయిపోవాలన్నా. ఇప్పుడు ఇట్లా 20 సంవత్సరాల్లో డిగ్రీ అయిపోవాలి, అయిపోయిన తర్వాత ఇంకా ఒక స్కిల్ పట్టుకోవాలి, ఆ స్కిల్ని అప్పట్లో చేసేసేయాలి, తొందరగా జాబ్ చేసేసేయాలి, లేదంటే డబ్బు రాదు. ఒప్పుకుంటుందా అంటే ప్రపంచంలో అవన్నీ అనివార్యం, నేను కాదనట్లే. నేను చెప్తున్నది ధ్యానం అనే పరిభాషలో. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ లైఫ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో, ఓన్లీ ఫిలసాఫికల్గా నువ్వు లైఫ్ని అర్థం చేసుకోవాలంటే నువ్వు ఒక 10 పుస్తకాలు బట్టి నువ్వు ప్రవచనాలు ఇవ్వచ్చు. అది నీ అనుభవంగా మారాలి. కృష్ణమూర్తి అంటాడు, నీకు నిజంగా జీవితం అర్థమైతే నీ ప్రతి కదలికలో, నీ ప్రతి మాటలో, నీ ప్రతి చేష్టలో దాని యొక్క తత్వం, దాని యొక్క ఫ్రాగ్రెన్స్ కనిపిస్తుంది అంటాడు. అది ఓన్లీ స్టేజ్ మీదనే ఉండదు, బయట కూడా ఎవ్రీవేర్ యు ఆర్ ఎన్లైటెండ్, ఓన్లీ నాట్ ఆన్ స్టేజ్. నువ్వు స్టేజ్ మీదనే చాలా హంబుల్గా ఉంటున్నావు, కిందకు వస్తే అట్లా కాకుండా హంబుల్నెస్ నీ స్వభావం అవుతుంది. బయట, లోపట, బాత్రూంలో నువ్వు అన్ని చోట్ల ఒకేలా ఉండే ఒక ప్రజ్ఞ, స్థితప్రజ్ఞత వచ్చేసింది. సో మనిషి ఛాయిస్ ఏమిటనే దాన్ని బట్టి అతను వెళ్తాడు, అందులో ఏం డౌట్ లేదు. బట్ నా ఛాయిస్ ఏమిటంటే నా జీవితంలో ఏకాగ్రతకు నేను ఏ స్థానం ఇవ్వలేదు, ఓన్లీ ఆ డిక్షనరీ పట్టిన రోజుల్లో. ఇప్పుడు నాకు అద్భుతమైన వొకాబులరీ ఉంది నాకు తెలుసా. ఇప్పుడు నేను ఒక 3 పదాలు చెప్తా, ఇది వినగానే అర్థం తెలుసులేదు చెక్ చేసుకోండి. రెస్ప్లెండెంట్ తెలియదు, ఇన్సెండియరీ సోమ్నాంబులిస్ట్ తెలుసు, ఏంటది? అదే నైట్ పూట నిద్రపోతే అట్లా. సో ప్రొలెటేరియన్, ప్రొలెటేరియట్ అది కమ్యూనిజం ఉంటుంది. ప్రొలెటేరియన్ ఎవరైతే కమ్యూనిజం. తర్వాత మ్యాగ్నా కార్టా, మ్యాగ్నమ్ ఓపస్. మ్యాగ్నమ్ ఓపస్ పదం మీద నాకు మీనో ఓపస్ తెలుసు, మ్యాగ్నమ్ ఓపస్ తెలియదు. రిడండెంట్ రావడం. రిగమరోల్ తెలీదు. సో అంటే చాలా వొకాబులరీ తెలుసు నాకు. ఇప్పుడు అనుకుంటే నేను ఒక గంట చెప్పగలుగుతా పదాలు, అంటే ఒక్కొక్క అక్షరాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అట్లా. కానీ మంచిదే, ఫోర్స్ చేయొద్దని తెలిసింది. అల్టిమేట్ రిజల్ట్ మాత్రం ఒక్కటే. ఒకడు తన్ను తాను ఫోర్స్ చేసుకుని అధిక కాన్సన్ట్రేషన్తో ఏదో సాధించి అక్కడి నుంచి వాడు కొంతకాలం తర్వాత ఏదైతే ప్రజెంట్ చేస్తున్నాడో వీడు సహజంగా అక్కడికే వస్తాడు. కానీ వీడు ప్రశాంతంగా ఉన్నాడు, వాడు వేరే వాళ్ళ కోసం చేస్తున్నాడు. బికాజ్ నువ్వు కాన్సన్ట్రేషన్లోకి ఎంటర్ అయ్యిందే ప్రదర్శించడానికి. ప్రకృతిలో ప్రదర్శన లేదు కాబట్టి కాన్సన్ట్రేషన్ అక్కర్లేదు. అయితే నా లైఫ్లో కూడా ఒకసారి భగవద్గీత నేను ఏదో చెప్పాలని చెప్పేసి ఈ కర్మణ్యవాధికారస్తే మా ఫలేసు కదాచన మా కర్మ ఫలేతుడు మాతే సంగోత్స కర్మ అని బట్టి పెట్టినా చెప్పడానికి పోయినా ఆ బిస్కెట్ అయింది, రాలేదు. అవి నాకు వస్తుంది అవి మళ్ళీ ఓపెన్ చేసిన. కానీ మళ్ళీ ఘంటసాల గారిది ఎప్పుడైతే మనకు ఉంటుంది కదా తెలుగులో యూట్యూబ్లో, అది ఏం చేసిన వస్తా జస్ట్ ఇందా మనకు టైం పాస్ అవుతుంది, బాగుంది, మంచి పాటలు ఎక్కుంది, మంచి భజనలు ఎక్కుంది, మంచిగా ఉంది.
పొద్దుగా ఓపెన్ చేసి నిద్ర లేచిన తర్వాత అట్లా పెట్టేసి నా పని నేను చేసుకుంటాను. అట్లా ఈ శ్లోకం నాకు అనుకోకుండానే వచ్చేసింది. చిన్న అసలు మెమరీని నువ్వు డెవలప్ చేసుకుని చిన్న పద్ధతి, మెమరీ మ్యాపింగ్ అని ఒక మెథడ్ ఉంటుంది. అది ఎప్పుడైనా చెప్పుకుందాం. అంటే వెరీ టెక్నికల్, చాలా ఈజీ. అసలు మనకు చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పలేదు కాబట్టి మనం ఏదో గుడ్డి చదువుతున్నాం, కానీ అంత హార్డ్ వర్క్ చేయక్కర్లేదు. తల్లిదండ్రులు పిల్లలకు ఒక గోడ ఇచ్చేసేయాలి. వచ్చిన టెక్నిక్ చెప్తే వాళ్ళకి మొత్తం గుర్తుంటుంది. అసలు మా అన్న కొడుకు నేను చెప్పిన పద్ధతి 100% అనుసరించి గోల్డ్ మెడల్ కొట్టినాడు. మస్తు రిలాక్స్డ్గా వాడు అప్రిషియేట్ చేస్తాడు. బాబాయ్ దిస్ ఇస్ అమేజింగ్, ఇట్ వర్క్డ్ అంటాడు. అట్లా. సో ఏకాగ్రత ధ్యానం అవునా కాదా మీరే తెలుసుకోండి. అనుకుంటే చేసుకోండి, నాదేం పోయింది. నాకు మాత్రం ఏ ఏకాగ్రత లేదు. తర్వాత ఏకసంతాగ్రహి వేరు. అంటే అయస్కాంతం బాగుంటే కొందరికి పట్టుకుంటుంది, అది వేరే. ఏకాగ్రత నువ్వు పెట్టినంత మాత్రం వస్తున్న గ్యారెంటీ లేదు. సరిగ్గా నేర్చుకుంటేనే ఏకాగ్రత ఉపయోగపడుతుంది. అడుగులో నేర్చుకుంటే ఏకాగ్రత వేస్ట్ అయిపోతుంది. కానీ అనేకాగ్రత ఉన్నప్పుడు, నువ్వు ప్రశాంత స్థితిలో పర్సీవ్ చేయాలనుకున్నప్పుడు, నువ్వు నేర్చుకోవాలనుకున్న దానికి సమయం లింక్ చేయనప్పుడు యు లెర్న్ బ్యూటిఫుల్లీ. అంటే నువ్వు చెడిపోవు, విషయము చిక్కుతుంది న్యాచురల్గా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇది నా ఆత్మకథలు రాసింది. అంటే లెర్నింగ్ ఆస్పెక్ట్ గురించి ఒక చాప్టర్ ఉంటుంది. అదొక 4 months తర్వాత రిలీజ్ చేస్తా. అదేంటంటే, కారు నేర్చుకోవాలనుకోవడం వేరు, కారు 3 నెలల్లో నేర్చుకోవాలనుకోవడం వేరు. తేడా అర్థమైతే నేను చెప్పింది మొత్తం అర్థమవుతుంది. కారు నేర్చుకోవాలనుకోవడం నిజ ధ్యానం, సహజ ధ్యానం, న్యాచురల్ ఫోకస్. కారు 3 నెలల్లో నేర్చుకోవాలనుకున్నప్పుడు నువ్వు అన్ని సెట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఫోకస్, ఎన్ఫోర్స్డ్ ఫోకస్, కాన్సన్ట్రేషన్, నిన్ను నువ్వు అటు పక్క ఇరికించుకోవాలి. నీకు రావట్లేదు, బట్ జస్ట్ నేను ట్రై చేస్తా, సాధిస్తా అంట. కారు సహజంగా నేర్చుకున్న వాడికి ఈగో రాదు. కారు 3 monthsలో ఛాలెంజ్ చేసి నేర్చుకున్నవాడు ఛాతీ కొట్టి చెప్పుకుంటాడు అనమాట. వాడు ఒక బ్యాడ్జ్ గిడ్జన్న తగిలించుకుంటాడు, వాడికి అవార్డు వస్తే తగిలించుకుంటాడు. 3 months ఇలాంటి కారు మా గురువు గారి కృప ఇదంతా చెప్తుంటాడు. అట్లాంటి వాళ్ళకు వద్దండా. సో జీవితానికి ఏకాగ్రత అక్కర్లేదు. ప్రపంచంలో నువ్వు ఏదన్నా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఏకాగ్రత అవసరం. ఏకాగ్రత ద్వారా ఎవరైతే సాధిస్తున్నారో దాంట్లో ఖచ్చితంగా ప్రదర్శన అనేది ఒకటి ఉంది. ప్రదర్శన కోసమే చేస్తున్నావు. యూ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ టు దిస్ వరల్డ్. అంటే అందరికంటే తక్కువ సమయంలో నేను సాధిస్తున్నాను, అందరికంటే నేను తెలివైన వాడిని, అందరికంటే పోలిక ఉంది. కాలం వచ్చిందా పోలిక ఉంది. అదర్వైజ్ ఒకటి ఎంత కాలంలో నేర్చుకోవచ్చు నీకు ఎట్ట తెలుస్తుంది? నీకు తెలియనే తెలియదు. అట్లా కాకుండా ఎవరెంత కాలంలో నేర్చుకొని నీ సహజమైన మనస్సు ప్రశాంతంగా పర్సూ చేయడానికి అట్లా రెడీగా ఉండు. అది మెల్లగా నీలో ఒక ద్వారం ఓపెన్ చేసుకొని నీ బాడీ అదంతా మారిపోతుంది. నువ్వు నేర్చుకోకముందు ఎంత ప్రశాంతంగా ఉన్నావో, నేర్చుకుంటున్నప్పుడు, నేర్చుకున్న తర్వాత, అంతిమ విజయం సాధించిన తర్వాత అందరూ మెచ్చుకుంటున్నా కూడా నువ్వు యూఆర్ ఆల్వేస్ రిలాక్స్. ఏముందండి రోజు ఏదో చేశాను అట్లా. మీరు చాలా గ్రేట్, ఆయన మహాజ్ఞాని. ఏమిటో నేను ఏం చేయలేదు అట్లా అంటున్నారు. నాకు తెలియదు, మీరు అన్నవని నాకు తెలియదు. అవునా? అట్లా అనిపిస్తుందా? సార్ ఇట్లా అన్నారు, సూపర్వైజర్ అంటే నిజమా ఏమన్నా నాకు తెలియదు, ఏదో అందరూ అంటుంటారు అంతే, నేను మంచిగా వేస్తున్నాను కానీ నాకు తెలిసిన వరకు అయితే అరవలే అని చెప్పేసి. సో అందరూ ఏకాగ్రతను పాటించి జీవితంలో సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఏ సక్సెస్ కోరుకోవడం లేదు కాబట్టి నాకు ఏ ఏకాగ్రత అక్కర్లేదు. నాకు గుర్తింపు కోరుకోవడం లేదు కాబట్టి నాకు ఏకాగ్రత అక్కర్లేదు. నేను అందరికంటే బాగా చేయట్లేదు, నాకు ఎంత సాధ్యం అంతే చేస్తాను నేను. తద్వారా నాకు ఏకాగ్రత అక్కర్లేదు. ఉన్నది అనుభవిస్తా, ఏకాగ్రత అక్కర్లేదు. లేనిదో కావాలి, ఏకాగ్రత కావాలి. అట్లా ఒక కోడి భగవద్గీత అర్థం చేసుకోవాలంటే ఏకాగ్రత అవసరం అవుతుంది. ఇది ఎట్లంటే చిన్న జోక్ చదివా నేను. వాడు వస్తాడు, గురువుగారు కళ్ళు మూసుకుంటాడు. ఏమిరా 3-4 రోజులు అంత సీరియస్గా కళ్ళు మూసుకుని నువ్వు ధ్యానం చేస్తున్నావు, ధ్యానమేనా అది ఇంకేమన్నా నువ్వు హింసించుకుంటున్నావేమో నువ్వు చూసుకోవాలి. లేదండి, నాకంటే ఒక లక్ష్యం ఉంది. ఏంది అది? ఈ సమస్త విశ్వం యొక్క రహస్యాన్ని నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. వెరీ గుడ్ అన్న తర్వాత ఒక 3-4 డేస్కి గురువుగారు ఇట్లా చూస్తుంటే, గురువుగారు యష్ అంటాడు, శబ్దం చేయక. అక్కడ భగవద్గీత ఉంటుంది ఓపెన్ అయ్యి, దాని మీద ఒక చీమ ఉంటుంది. ఏం చూస్తున్నాడు గురువుగారు అంటే,
ఆ చీమ భగవద్గీత సారాన్ని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తుంది. అది గిత్తుంది చీమ, అదేం భగవద్గీత సారాన్ని అర్థం చేసుకున్నాను. మరి నువ్వు గిత్తున్నావు, నువ్వు విష్ణు సార్ అర్థం చేసుకో అన్న. చేసుకోండి ఊరికే నేను జోక్ చేస్తుంటే పట్టించుకోవద్దు. అందరూ అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నాను. ఇది సరస్వతి.